ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే పంచనవతితమ లహర్యాం ప్రవిశామః. ఇప్పుడు మనం అందరం కూడా 95వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకి ఇచ్చే జీవిత సందేశాలని, అందులో 5వ సందేశాన్ని అధ్యయనం చేద్దాం. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నగ్న సత్యాలు అంటారు సరే, నగ్న సత్యాలు, వాస్తవ సత్యాలు, నిజం నిష్ఠూరం అంటారు. అలాంటి నిష్ఠూరమైనవే, కఠినమైనవే. కఠినంగా ఉంటుంది కానీ వాస్తవం. ఎంతవరకు వాస్తవమో సమీక్ష చేసుకోవాలి. చూస్తుంటాం మనం సన్నివేశాలు, కానీ మర్చిపోతుంటాం. అప్పటికప్పుడు అవి చూస్తుంటే వైరాగ్యం కలుగుతుంది. తర్వాత మాయావరణం కప్పేస్తుంది, మాయ కప్పేస్తుంది. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, 3 రకాల వైరాగ్యాలు ఉంటాయి. రాగం అంటే కోరిక, విగతం రాగం విరాగం, కోరిక లేకపోవడం, విరాగస్య భావ వైరాగ్యం. ఏ కోరికలు ఉండవు, ఛీ ఏమిటి బతుకు అనిపిస్తుంది. ఈ వైరాగ్య భావన 3 ప్రదేశాలు కనిపిస్తుంది. పురాణ వైరాగ్యం, ఏ చాగంటి వారో లేదా సామవేదం వారో వద్దిపర్తి వారో మంచి ప్రవచనం చేస్తుంటారు. ఆ ప్రవచనం వింటున్నప్పుడు నిజంగా ఆ భగవంతుడు శరీరాన్ని ఇలా చేశాడా, ఇంత చంచలమా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదే, ఎప్పుడు మృత్యువు సమీపిస్తుందో తెలియదే, ఏమిటి పరిస్థితి, ఇంతేనా జీవితం అనిపిస్తుంది. పురాణం అయిపోయింది, బయటకు వస్తాం. తర్వాత అంత మామూలే. ఆకలి, దాహం, ఏమిటి వంట, ఏమిటి రుచి, ఇంకా బాగా చేస్తే బాగుండు కదా. ఈ లౌకికమైన ఆసక్తులన్నీ కప్పేస్తాయి మాయావరణం. శ్మశాన వైరాగ్యం, మన తోటివాడు, మన చుట్టూ తిరుగుతున్నవాడు, నిన్నవాడు, పొద్దున్న వరకు మనకు కనిపించినవాడు తర్వాత క్షణం అదృశ్యం అయిపోయాడు. జీవాత్మ విడిపోయింది, తీసుకెళ్ళిపోయారు. శ్మశానంలో ఆ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు అనిపిస్తుంది మన బతుకులు ఇంతే కదా, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే కదా. అందుకేనా ఇవన్నీ, ఈ జీవన పోరాటం అంతా ఇంతేనా. ఇంటికి వస్తారు, స్నానం చేసేస్తారు, భోజనాలు, ఆకలి, మాయావరణం. ఇంకా 3వ వైరాగ్యం, ఒక పసిబిడ్డకు జన్మనివ్వడానికి ఆ కన్నతల్లి పునర్జన్మ పొందినట్టుగా అంత బాధపడుతుంది. అప్పుడు అనుకుంటుంది, ఎందుకు ఈ గోల, భర్త దగ్గరికి వెళ్ళటం ఏమిటి, ఈ భార్యాభర్తల బంధం ఏమిటి, ఈ పిల్లలేమిటి, యాన మరణాలు ఏమిటి, వాడు పుట్టడానికి ఎంత బాధపడాలా నేను, ఛీ ఇంకేం పెట్టుకోకూడదు అంతే. అంతర్క్షణంలో పసివాడి ముఖం చూడగానే ఉబ్బిగిపోస్తుంది, వాత్సల్యం ఉబ్బిగొస్తుంది. భర్తను చూడగానే ఆ గౌరవం, ఆ కుటుంబ భావన వచ్చేస్తుంది. మాయావరణం. అదే చెప్పారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకే కుశల వార్తలు వస్తాయి. గతవతి వాయవు దేహాపాయే, లోపలున్న ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఒక్కొక్కటి ఇక్కడి నుంచి విడిపోయిన తర్వాత భార్య బిభ్యతి తస్మిన్ కాయే. గతవతి వాయువు దేహాపాయే, దేహాన్ని విడిచి వాయువు గతవతి, వాయువు విడిపోతే, ప్రాణవాయువు విడిపోతే ఎప్పుడు అవుతుంది, భార్య బిభ్యతి తస్మిన్ కాయే. గుర్తుపెట్టుకోవాలి.
భార్య బిభ్యతి తస్మిన్ కాయే. అంతవరకు నా ప్రాణనాథుడు, నా భర్తయే దైవం, ఆయన విడిచి నేను ఉండలేను, తొందరగా తీసుకురండి, వాడి శరీరం దుర్భరం అవుతుంది, ఉండలేం మనం. భార్య బిభ్యతి, భార్య కూడా భయపడుతుంది. అయిపోయింది, మరణించాడు, ధృవీకరించారు. అయినా కాళ్ళు చేతులు కదులుతున్నాయి, తల కదిలిస్తున్నాడు. అమ్మో, ఏమైంది, ఏమైనా పిశాచం ఆవహించిందా? భయం. భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఆ శరీరాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. నిజం కాదా? ఎంత అద్భుతమైన భావం చూడండి. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. ఆ పవనుడు లోపల ఉన్నంతవరకే కుశలవార్తలన్నీ. గతవతి వాయువు దేహాపాయే. దేహాన్ని విడిచి ఆ వాయువులు వెళ్ళిపోతే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఇదానీం పంచనవతితమ లహర్యాం ప్రవిశామః. 95వ లహరి. అమ్మవారికి ద్వారపాలకులు ఉన్నారట. ఆ ద్వారపాలకుల గురించి చెప్తున్నారండి. పురారాతేరంతః పురమపి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణానామ సులభ తథాఖ్యేతే సీత శతమఖముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంతస్థితిభిరణివాద్యాభిరమరా. అమ్మవారి ఆ మణిద్వీపంలో అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశానికి ద్వారపాలకులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణానామ అసులభ సపర్యా మర్యాదా తరళకరణానామ సులభ తథాఖ్యేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరా. హే దేవి జగన్మాత, పురారాతే త్రిపురాసురులను సంహరించినటువంటి ఆ పరమశివుడు, ఆయన యొక్క అంతఃపురంలో నివసిస్తుంటావు కదా, పట్టమహిషివి అసి అయి ఉన్నావు. ఆ పురారారి త్రిపుర సంహారి త్రిపురాంతకుడైన ఆ పరమేశ్వరుడు యొక్క అంతఃపురానికి అధినేత్రివి నీవు, పట్టమహిషివి. తత అందువల్ల త్వచ్చరణయో నీ పాదపద్మాలను సపర్యామర్యాద పూజా పద్ధతి ప్రకారం నీ పాదాలను పూజ చేస్తుంటాం. తరళ కరణానాం, కానీ చలించే చిత్తం, మనసు చలిస్తుంటుంది. అమ్మవారి పాదాలపై పూజించాలి, పుష్పాలతో పూజించాలి, మనసు చలిస్తోంది. అది సామాన్యమా? ఆ చిత్తాన్ని ఏకీకృతం చేయడం, ఏకాగ్రత ఉంచడం సులభమా? సులభమైనది కాదు, దాని దారి దాందే. మరి ఇప్పుడు ఏం చేయాలి? తథాహి, నిజమే. కారణం ఏంటంటే ఏతే శతమఖ అంటే 100 యజ్ఞాలు చేసినవాడు ఇంద్రుడు, ముఖ అంటే మొదలైన వాళ్ళు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళంతా, అమరాహ దేవతలందరూ కూడా తవ నీ యొక్క ద్వారోపాంతస్థితిభి అంతఃపుర ద్వారంలో ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అణిమాదిభి సహా, అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అని అష్టసిద్ధులు ఉన్నాయే, వాటితో చంచలమైపోతున్నారు వాళ్ళు కూడా. దేవతలకే చాంచల్యం తప్పలేదు. అతులాం సిద్ధిం నీతాహ, దానివల్ల ఆ ఏకాగ్రత లేకపోయినా కూడా మీ పాదపద్మ పూజా ఫలితం వల్ల, అనుగ్రహం వల్ల ఇష్టార్థ సిద్ధి పొందారు, అష్టసిద్ధులను పొందారు, గొప్ప అమ్మవారి అనుగ్రహం పొందారు. ఇంకా మాలాంటి మతిస్థిమితం లేని వాళ్ళు, మనస్థిమితం లేని వాళ్ళు, చాంచల్యం కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకు నీ అనుగ్రహం కలగదా? అలాంటి వాళ్ళకే భాగ్యాలు ఇచ్చావు కదా తల్లి. మాలాంటి వాళ్ళు కొంచెం చాంచల్యంతో ఉన్నా కూడా నీ అనుగ్రహంతో నీ పాదపూజ చేస్తున్నాం, రక్షించు తల్లి. మీ ద్వారపాలకులపై ఎంత అనుగ్రహం కలిగించారో దేవతలపై, మాపై కూడా అనుగ్రహం కలిగించండి అమ్మా అని ప్రార్థించారు. మన కోసం శంకర్ల వారు. పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణానామ సులభ తథాఖ్యేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తవద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరా. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే షण्णवतितम लहरी अध्ययन कार्यक्रमे. सर्वेभ्यः
జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.